హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే ఫ్యాన్స్ అంతా కూడా ఏ విషయంలో అయితే ఫ్రస్ట్రేట్ అవుతున్నారో మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నారు అనమాట మూవీ యూనిట్ వాళ్ళు. సో అగైన్ ఒకప్పుడు టీజర్ టైంకి రాలేదు, అలాగే ట్రైలర్ టైంకి రాలేదు అని చెప్పి ఫ్రస్ట్రేట్ అయ్యారనమాట. కొంచెం ఒక రోజు 2 రోజులు డిలే అవ్వడం అట్లాగా మనకి ఎక్కడైనా చూసిందే. బట్ గేమ్ చేంజర్ విషయానికి వచ్చేటప్పటికి ఈరోజు అంటే ఆల్మోస్ట్ రిలీజ్కి ఇంకా 2 రోజులు మాత్రమే టైం ఉందన్నమాట. సో ఈ 2 రోజులు టైం ఉన్నా సరే వాళ్ళు ఇంకా బుకింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. సో ఎక్కడో బెంగళూరులో ఓపెన్ చేస్తున్నారు, ముంబైలో, చెన్నైలో, ఎక్కడెక్కడో అంటే అవుట్ సైడ్ ఆఫ్ తెలుగు స్టేట్స్ అన్ని దగ్గరలో కూడా ఓపెన్ చేస్తున్నారు. బట్ తెలుగు స్టేట్స్కి వచ్చేటప్పటికి మాత్రం ఓపెన్ చేయట్లేదు అనమాట. సో అంటే నిన్నటి నుంచి కూడా ఫ్యాన్స్ అయితే చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఎందుకంటే మెయిన్ ఎక్కడ ఓపెన్ చేసిన తర్వాత బయట లొకేషన్స్లో ఎప్పుడైనా ఓపెన్ చేయాలి. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ వదిలేసి మిగతా దగ్గరలోనే ఓపెన్ చేస్తున్నారు అనమాట. సో ఫ్యాన్స్ కూడా ఈ రకంగా అంటే ఎన్నిసార్లు వెయిట్ చేసి అలా చెక్ చేస్తూ బుక్ మై షో ఓపెన్ చేస్తూ పేటిఎం ఓపెన్ చేస్తూ, సో ఈవెన్ నేను కూడా ఒక అప్డేట్ పోస్ట్ చేయాలన్నా సరే చాలా దగ్గర లొకేషన్ వెతికి ఇక్కడ వస్తుంది అని చెప్పి మనమైతే పోస్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అగైన్ కొన్నిసార్లు అయితే అది ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఫ్యాన్స్ ప్రతిసారి అలా 24/7 అలా చూసుకొని ఉండలేరు కదా. సో అందుకే మూవీ యూనిట్ వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళైతే ఈరోజు అంటే ఎల్లుండి సినిమా రిలీజ్, సో అట్లీస్ట్ ఈరోజు టికెట్స్ రిలీజ్ చేస్తే పోనీ అట్లీస్ట్ ఏదో కొంచెం మనకి సపోర్టివ్గా ఉంటుంది అనమాట. సో ఎందుకంటే కొంతమంది ప్లాన్ చేసుకోవడాలు, సో అగైన్ ఆ సెలబ్రేషన్స్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి. సో రీసెంట్గా రిలీజ్ అయిన కొన్ని పాన్ ఇండియా మూవీస్ చెక్ చేసుకున్న దేవరా కానీ, పుష్ప కానీ, కల్కి కానీ, సో ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు క్యాలిక్యులేట్ చేసుకున్న, సో అగైన్ వాటి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఎప్పుడో 3-4 రోజుల క్రితమే ఆన్లైన్లో పెట్టేసేవారు అనమాట. బట్ గేమ్ చేంజర్కి వచ్చేటప్పటికి ఈ రకంగా చేయడం అనేది ఫ్యాన్స్కి నచ్చట్లేదు. అగైన్ చాలా రీజన్స్ అనమాట. సో అట్లీస్ట్ 2 డేస్లో అయినా వాళ్ళు రిలీజ్ చేస్తే ఆ అడ్వాన్స్ బుకింగ్స్ అనేది జోరు అందుకుంటుంది అనమాట. సో నెల్లూరులో వచ్చేటప్పటికి 81 షోలు అంటే బెనిఫిట్ షోలు అనమాట. సో ఆల్ ఓవర్ డిస్ట్రిక్ట్ అది. సో 81 షోలు మొత్తం ఫిల్ అయిపోయినాయి అనమాట. ఒక్క టికెట్ కూడా మనకి బయటకు రిలీజ్ కాలేదు. సో అంత ఫాస్ట్గా ఇప్పుడు మనకి ఫిల్ అవుతున్నప్పుడు వీళ్ళు అడ్వాన్స్ బుకింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. సో మేజర్ ఏరియాస్ నైజాము, అలాగే వైజాగ్, సో ఇలాంటి మాస్ సెలబ్రేషన్స్ ఉన్న ఏరియాల్లో రిలీజ్ చేస్తే దాని తాలూకా రీచ్ అనేది చాలా ఎక్కువ అవుతుంది అనమాట. సో మరి మూవీ యూనిట్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో, ఎందుకు డిలే అవుతుందో అసలు అర్థం కావట్లేదు అనమాట. బట్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఈరోజు ఈవినింగ్ కల్లా బుకింగ్స్ అనేవి జరగాలి. సో నేను 2 రోజుల నుంచి అదే చెప్తున్నాను, వెడ్నెస్డే ఈవినింగే మనకు ఆన్లైన్లో బుకింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి అని చెప్పి. సో హోప్ఫుల్లీ ఈరోజు ఈవినింగ్ అయితే ఓపెన్ అవుతుంది అని చెప్పి నాకైతే ఇన్ఫర్మేషన్ ఉంది గైస్. పర్సనల్గా నాకైతే టికెట్ దొరికింది గైస్, బట్ అది కూడా ఫస్ట్ షోకి దొరికింది అనమాట. సో మీకు ఏ షోకి దొరికింది, ఏ థియేటర్లో చూస్తున్నారు, ఏ లొకేషన్లో చూస్తున్నారో ఒకసారి కింద కామెంట్ చేసి చెప్పండి. దొరికిందో దొరకలేదో కూడా చెప్పండి గైస్. సో అగైన్ నేను అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ప్రజెంట్ అయితే అప్డేట్ అది గైస్. థ్యాంక్ యూ.